It gives me great pleasure to be here among the sisters of Bethel House of Worship, Manigonda. మణికొండలో ఉన్న బేతేల్ ఆరాధన గృహం యొక్క సహోదరులతో కలిసి ఈ విధంగా సహవాసం కలిగి ఉంటా నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది. I praise God for giving me this opportunity. దేవుడు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి వందనం తెలియజేసుకుంటున్నాను. At the outset, I bring greetings from the sisters of Patmos, Coimbatore and all our branch churches who are now praying for us. ఇక్కడ కోయంబత్తూరులో ఉన్న పద్మాస్ ప్రార్థనా మందిరం యొక్క సహోదరుల నుండి అదేవిధంగా ఇక్కడ ఉన్న మిగిలిన బ్రాంచ్ అసెంబ్లీస్ నుండి కూడా మీకు వందనం తెలియజేసుకుంటున్నాను. For meditation today, we look into the life of Anna the prophetess from chapter 2 and verses 36 to 38. ఇక్కడ ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనము అన్న అనే ప్రవక్త గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనంలో మనము ధ్యానించుకొని పోతున్నాము. We all are very familiar with this passage and you would have heard a lot of messages on Anna. ఈ యొక్క వాక్య భాగం మనకు ఎంతో పరిచయం అయినదిగా ఉన్నది. ఎన్నో వాక్య ధ్యానములు కూడా మనము దీని మీద విని ఉంటాము. Nevertheless, as the Holy Spirit leads us, we will look into her life once again. అయినప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించిన విధంగా మనము మరి ఒకసారి ఈమె యొక్క జీవితం గురించి ధ్యానించుకుందాము. We shall read the passage in Telugu from Luke chapter 2 verses 36 to 38. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనములు తెలుగులో చదువుకుందాము. లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38. మరియు ఆషేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెయునైన అన్న అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరములు విధవరాలయుండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, Almighty and Eternal God, పరిశుద్ధమైన ప్రేమ కలిగిన ప్రభువా, సర్వశక్తి గల దేవుడా, thank you Lord for this opportunity you have given us to be with the dear sisters of Bethel House of Worship, Manigonda. మణికొండలో ఉన్న బేతేలు ఆరాధన గృహంలో ఉన్న సహోదరులతో కలిసి మేము ఈ విధంగా సహవాసం కలిగి ఉంటకు మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనం తెలియజేసుకుంటున్నాము. Thank you Father for enabling us to share your word. దేవా, మీ యొక్క వాక్యాన్ని పంచుకుంటకు మాకు దయచేసిన ఈ అవకాశాన్ని బట్టి వందనములు. Your word is powerful, your word is true. మీ యొక్క వాక్యం అనేది ఎంతో శక్తి గలది, అది సత్యమై ఉన్నది. Your word enlightens us, O Lord. మీ యొక్క వాక్యము మమ్మల్ని వెలిగించేదిగా ఉన్నది. Father, at this moment we beseech you that you will speak to us. కాబట్టి తండ్రి, మేము ఈ యొక్క సమయంలో మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాము. Father, whatever we meditate upon may bring glory and honor to your name. మేము ఏమి ధ్యానించినప్పటికీ ఏమి మాట్లాడినప్పటికీ కూడా అది మీ యొక్క నామంకే మహిమయు ఘనతయు తీసుకొని వచ్చేదిగా ఉండులాగున సహాయం చేయండి. May it enrich and strengthen each one of us while listening to it. దేవా, ఈ యొక్క వాక్యాన్ని ఎవరు వింటున్నారో వారందరికీ కూడా మీ యొక్క వాక్యం ద్వారా బలాన్ని శక్తిని పొందుకొనుటకు సహాయం చేయండి. Father, we may be learning, Lord, to not only hear but also to apply it in our hearts. దేవా, మేము వినటం మాత్రమే కాకుండా మా యొక్క జీవితంలో మా యొక్క హృదయంలో మీ యొక్క వాక్యంని అనుసరించుటకు మాకు సహాయం చేయండి. Father, so we commit ourselves these few moments into your loving hands and ask this prayer, Father, with thanksgiving in Jesus Christ's precious name. మీ యొక్క ప్రేమ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ యొక్క ప్రార్థనని కృతజ్ఞతాపూర్వకంగా యేసుక్రీస్తు వారి అశ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. So we find that Anna, her name means grace. ఇక్కడ అన్న అని చెప్పబడుతున్న ప్రవక్త యొక్క పేరు కృప అనే అర్థాన్ని ఇస్తుంది. Now she is described in 2 or 3 words here in verse 36. ఇక్కడ ఆమె గురించి ఒక 36వ వచనంలో 2-3 మాటలు ఆమె గురించి చెప్పబడుతున్నాయి. She is a prophetess. ఆమె ఒక ప్రవక్తి. She is the daughter of Phanuel. ఆమె పెనుయేలు కుమార్తె అయి ఉన్నది. She is from the tribe of Asher. ఆమె ఆషేరు గోత్రికురాలుగా ఉంది. Now we find that she has been blessed because she is a daughter of the tribe of Asher. ఇక్కడ మనం చూడవచ్చు ఏమిటంటే ఆమె ఆషేరు గోత్రికురాలు అయిన దాన్ని బట్టి ఆమె ఆశీర్వదించబడిందిగా ఉన్నది. This was a blessing given to the tribe by Moses in Deuteronomy 33 verses 24
and 25. ఈ యొక్క ఆశీర్వాదం అనేది ఆషేరు గోత్రమునకు ఇవ్వబడినది. అది మనము ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24-25 వచనంలో మోషే ఆషేరు గోత్రమును ఆ విధంగా ఆశీర్వదిస్తున్నట్లు మనం చూడవచ్చు. These 3 verses, the blessings can be divided into 3 blessings, which we see that is being fulfilled in the life of Anna. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం 33-24-25 వచనంలో ఇవ్వబడిన ఆశీర్వాదాలని మనం 3 విధాలుగా విభాగించవచ్చు. ఆ యొక్క ఆశీర్వాదాలు ఇక్కడ అన్న యొక్క జీవితంలో నెరవేరినట్లు మనం చూడవచ్చు. Can you read that portion? Deuteronomy 33 verses 24 and 25. ద్వితీయోపదేశ కాండం 33-24-25 వచనములు చదువుకున్నాము. ఆషేరును గూర్చి ఇట్లనెను, ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువగా ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును, తన పాదములను తైలంలో ముంచుకొనును. నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివియునయుండును. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. Yes. So the last one is, as thy days, so shall thy strength be. ఇక్కడ చివరి భాగంలో మనం చూసుకున్నట్లయితే నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. కింద మనం చూసుకున్నట్లయితే తెలుగులో నీకు విశ్రాంతి కలుగును అన్న దగ్గర నీకు బలము కలుగును అని చెప్పబడుతుంది. And in verse 37 here of Luke 2, we find that she was 84 years. ఇక్కడ మనము లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో కనుక చూసుకున్నట్లయితే ఆమె 84 సంవత్సరముల వృద్ధురాలై ఉన్నదని మనం చూడవచ్చు. We are not very sure whether she was 84 years at that time or she served the Lord for 84 years. ఇక్కడ ఒకవేళ ఆమె 84 సంవత్సరముల వయసు గలదై ఉన్నదా, లేదంటే 84 సంవత్సరం నుండి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నదా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. But nevertheless, she was of a ripe old age when she was seen in the temple. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ దేవాలయంలో ఆమె కనిపించినప్పుడు ఆమె బహు వృద్ధురాలై ఉండెను అని మనం గమనించవచ్చు. And still she was strong. So this blessing has been fulfilled in her life. As thy days, so shall thy strength be. అప్పటికి కూడా ఆమె ఎంతో బలము గలదై ఉన్నది. దాన్ని బట్టి ఆ యొక్క ఆషేరు గోత్రమునకు ఇవ్వబడిన ఆశీర్వాదాల్లో చివరిది ఆమె యొక్క జీవితంలో నెరవేరినట్లు మనం చూడవచ్చు. If she was not strong enough, she would not have been able to fast and pray and day and night. ఒకవేళ ఆమె బలము కలిగినగా లేనట్లయితే ఆమె ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థనలతో దివారాత్రము గడపలేకుండా ఉండేది. Now we are going to see her life as in 4 points or 4 aspects, and the first one is that Anna was a young widow when she came to the temple. ఇక్కడ మనము ఆమె యొక్క జీవితాన్ని 4 విధములుగా విభాగించి మనం 4 కోణాలలో చూసుకొనబోతున్నాము. మొదటిదిగా ఏమిటంటే ఆమె దేవాలయానికి వచ్చినప్పుడు ఆమె ఒక యవ్వనస్తురాలైన విధవరాలుగా ఉందని మనం చూస్తున్నాము. And it is so amazing how the Holy Spirit of God has described Anna's life even to the point of saying that she was a chaste virgin before her marriage. పరిశుద్ధాత్మ దేవుడు ఆమె యొక్క జీవితం గురించి ఎంతో గొప్పగా అక్కడ వివరించినట్లు మనం చూస్తున్నాము. ఆమెను ఒక పవిత్రురాలైన కన్యకగా అక్కడ చెప్పబడుతున్నట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు. And she lived with her husband only for 7 years. ఆమె తన యొక్క పెనిమిటితో కేవలం 7 సంవత్సరములు మాత్రమే జీవించి ఉన్నది. And immediately she comes, when she's a young widow, to join the house of God. ఆమె ఆ విధంగా యవ్వనంలో విధవరాలైనప్పుడు ఆమె దేవాలయంకు దేవుని యొక్క సేవ కొరకే ఆమె వచ్చినట్లు మనం చూస్తున్నాము. So we find that she was holy all her life. ఆమె తన యొక్క జీవితం అంతా కూడా పవిత్రురాలుగా ఉన్నట్లు మనం చూస్తున్నాము. Being young, she could have remarried. ఆమె యవ్వనంలో ఉన్నదాన్ని బట్టి ఆమె తిరిగి పెళ్లి చేసుకొని ఉండవచ్చు. But we find that she did not remarry. అయితే ఆమె తిరిగి వివాహం చేసుకోలేదు. She desired no one. ఆమె ఎవరి మీద కూడా కోరిక కలిగి ఉండలేదు. She had no desire for worldly life. ఈ యొక్క లోక జీవితము లోక సంబంధమైన ఆశల గురించి ఆమె ఏ విధంగా కూడా ఆశలు కలిగి ఉండలేదు. Nor any pleasures of the world. ఎటువంటి లోకాశల గురించి కూడా ఆమె కోరుకొని ఉండలేదు. Her only desire was for God. ఆమెకున్న ఏకైక ఆశ కోరిక ఏమిటంటే అది దేవునిలో మాత్రమే ఉంది. His holiness, His righteousness, His love. దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క ప్రేమను ఆమె వెంటాడుతూ ఉన్నది. We find that she had no self-pity on herself, on her widowhood. ఆమె ఆ విధంగా యవ్వనంలోనే విధవరాలైన దాన్ని బట్టి ఆమె తనంతటి తానే కృంగిపోలేదు. Or any bitterness
that she was a widow and she had to suffer so much. No, she did not have any of those things. ఆమె ఆ విధంగా చిన్నతనంలోనే అంత గొప్ప కష్టంను అనుభవించాలని, శ్రమను అనుభవించాలని ఆమె వ్యసనపడలేదు. She sacrificed her young life ఆమె తన యొక్క యవ్వన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేసింది and was willing to suffer for God. మరియు ఆమె దేవుని కోసం శ్రమ పడటానికి ఆమె సిద్ధపడి ఉన్నది. I am sure she must have got this consolation from the book of Isaiah, what prophet Isaiah has written in chapter 54, verse 4 and 5. ఈ యొక్క ఆదరణని ఆమె యెషయా గ్రంథం 54వ అధ్యాయం 4-5 వచనంలో పొంది ఉండవచ్చు. యెషయా గ్రంథం 54:4-5 వచనంలో, భయపడకుము, నీవు సిగ్గుపడినక్కర్లేదు, అవమానమును తలంచుకుము, నీవు లజ్జపడినక్కర్లేదు, నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనుము. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్తయ్య ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. So these verses would have surely strengthened her and helped her to go and be in the house of the Lord with great joy. ఈ యొక్క వచనములు ఆమెను బలపరిచి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ఆయన యొక్క మందిరంలో ఆయన యొక్క సేవ చేయుటకు ఆమెను బలపరిచి ఉంటాయని మనం అనుకోవచ్చు. She would have been consoled that her maker is her husband and her redeemer. ఆమె తన యొక్క సృష్టికర్తే తనకు భర్త అయి ఉన్నాడు అని, తనకు విమోచకుడిగా ఉన్నాడని ఆమె ఆదరణ పొంది ఉండవచ్చు. He will take care of her. He will meet all her needs. ఆయనే తన యొక్క అవసరతలన్నింటినీ తీర్చేవాడుగా ఉన్నాడని, ఆయనే తనను ఆదరిస్తాడని ఆమె దేవుని దగ్గర నుండి బలం పొంది ఉండవచ్చు. In 2 Corinthians chapter 11, కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో verse 2 and 3, 2-3 వచనములు కనుక చూసుకున్నట్లయితే, Paul desires to present the church on the saints of Corinth as a chaste virgin. అక్కడ కూడా మనము అపొస్తలుడైన పౌలు ఏ విధంగా కొరింథీ యొక్క సంఘాన్ని, దేవుని యొక్క సంఘాన్ని పవిత్రాలైన కన్యకగా దేవుని ఎదుట ఉంచాలనుకుంటున్నాడో తన యొక్క కోరికని అక్కడ వెల్లడిపరుస్తున్నట్లు మనం చూడవచ్చు. So as a chaste virgin to Christ, lest they be drawn away from the holiness, and that Satan should beguile them and take them away. అతను క్రీస్తుకు పవిత్రులైన కన్యకులుగా దేవుని యొక్క సంఘాన్ని సమర్పింపవలనని, వారు ఏ విధంగానైనా కూడా ఆ యొక్క పరిశుద్ధత నుండి పవిత్ర నుండి తొలగిపోతారేమో అని అతను అక్కడ భయపడుచున్నట్లు మనం చూస్తున్నాము. So it is a desire of the Lord even now that every individual in the church, every saint should be presented to him without any fault, without any blemish, holy unto him. ఇప్పటికీ కూడా దేవుని యొక్క ఆశ ఏమై ఉన్నదంటే ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఆయన యొక్క సంఘం అనేది ఆయన ముందు ఎటువంటి నింద లేకుండా, ఎటువంటి మచ్చ లేకుండా ఆయన ముందు నిష్కలంకమైనదిగా మనం నిలబడవలనని ఆయన కోరుకుంటున్న వాడుగా ఉన్నాడు. So the Lord is reminding that we, like Anna, should be holy unto the Lord, separating ourselves unto him. కాబట్టి ఈ సమయంలో దేవుడు మనకు ఏమి జ్ఞాపకంగా తీసుకొని వస్తున్నాడంటే, మనం కూడా ఆ విధంగా అన్నా వల్లే మనం కూడా పవిత్రమైన జీవితాన్ని కలిగి ఉండి పరిశుద్ధంగా ఆయన కొరకు జీవించాలని ఆయన మనల్ని జ్ఞాపకపరుస్తున్నాడు. To be separated from the things of the world and desiring him above all else. ఈ యొక్క లోకం నుండి, లోకాశల నుండి మనము వేరు చేయబడిన వారమై అన్నిటికంటే పైన దేవుణ్ణే కోరుకుంటూ దేవుణ్ణే వెంబడిస్తూ ఉన్న వారమై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. In Leviticus chapter 20 and 26, లేవీకాండం 20వ అధ్యాయం 26వ వచనంలో God says, దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవా అని నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. Yes, so God has taken us from the people of the world, separated us unto himself. So he desires that we should be holy because he is holy. ఆ విధంగా దేవుడు మనలను ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజల నుండి వేరుపరిచి ఆయన కొరకు ఆయన బిడ్డలుగా మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. మనము ఆయన పరిశుద్ధుడై ఉన్నట్లు మనం కూడా పరిశుద్ధులుగా ఉండవాలని ఆయన కోరుకుంటున్నాడు. So are we keeping ourselves sanctified unto the Lord, our body, soul and spirit? అయితే మనము ఆ విధంగా మన యొక్క ప్రాణాత్మ దేహాలను దేవుని కొరకు పవిత్రమైన వాటిగా, పరిశుద్ధమైన వాటిగా మనం కాపాడుకుంటున్నామా? In 1 Thessalonians chapter 4 verse 3, దెస్సలోనికైలకు రాసిన పత్రిక దెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక chapter 4 and verse 3,
4వ అధ్యాయం 3వ వచనంలో Paul says, పౌలు ఈ విధంగా చెప్తున్నాడు, "For this is the will of God, even your sanctification." మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని పౌలు చెప్తున్నాడు. So sanctification is the will of God for every believer. మనము పరిశుద్ధంగా ఉండుట అనేది ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధపరచబడుట అనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. And for this God is willing to help us. In 1 Thessalonians 5:23 we read this. దెసలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో దాని కొరకే దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న వాడుగా మనకు సహాయం చేస్తున్న వాడుగా ఉన్నాడని మనం చూడవచ్చు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితంగాను సంపూర్ణంగాను ఉండినట్లు కాపాడబడునుగాక. So God wants to help us, and God will keep us blameless, faultless, and keep us wholly sanctified in our body, soul and spirit, only if we come under His will, only if we obey Him and are subject to Him and yield to Him. అయితే దేవుడు ఎప్పుడు మనల్ని ఆ విధంగా నిందారహితంగాను అనింద్యులముగాను ఆయన మనల్ని చేయగలడు అంటే, నిష్కళంకముగా మనల్ని ఆయన నిలవబెట్టగలడు అంటే, ఆ విధంగా మనల్ని పరిశుద్ధపరుస్తూ పవిత్రపరుస్తూ ఉండగలడు అంటే, కేవలం మనము ఆయన చిత్తానికి ఎప్పుడు లోబడి ఆయనకు మనము సమర్పించుకుంటామో, ఆయనకు లోబడి ఉంటామో, అప్పుడు మాత్రమే ఆయన ఆ క్రియను మనలో జరిగించగలడు. So may God help us to come under His will, so that we may be able to yield to Him, and He will be able to sanctify us in our body, soul and spirit, and help us to be prepared when we meet Him in the air. కాబట్టి ఆ విధంగా మనము మన జీవితంలో పవిత్రపరచబడి పరిశుద్ధపరచబడి ఆయన్ని మనం కలుసుకునే దినంన ఆయన మన నుంచి ఏ విధంగా ఎదురు చూస్తున్నాడో ఆ విధంగా పవిత్రాలైన కన్యకగా మనము ఆయనకు సమర్పించబడగలిగినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. Secondly, we find that Anna devoted her entire life of her ripe old age for God's service. రెండవదిగా మనం చూడవచ్చు ఏమిటంటే, అన్న తన యొక్క సంపూర్ణ జీవితాన్ని దేవుని కొరకు ఆమె సమర్పించుకున్నట్లు మనం చూస్తున్నాము. In verse 37 we read that she never departed from the temple but served God with fasting and praying day and night. లూకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనంలో ఆమె ఎప్పుడూ కూడా దేవాలయంను విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు అక్కడ సేవ చేస్తున్నట్లు మనం చూడవచ్చు. God's sanctuary or God's temple became her shelter and her hiding place. దేవుని యొక్క ఆలయము ఆమెకు ఆశ్రయముగాను ఆమెకు నివాస స్థలముగాను మారింది. In Psalm 84:4 కీర్తనలు 84:4లో చూసినట్లయితే we find that blessed are they that dwell in the house. నీ మందిరం నందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని అక్కడ చెప్పబడుతుంది. They shall be still praising thee. వారు నిత్యము నిన్ను స్తుతించుదురు అని చెప్పబడుతుంది. So this was so true of Anna. She had found her dwelling place in the house of God, and she was still praising God night and day. ఇది అన్న జీవితం గురించి చూసినప్పుడు ఈ యొక్క వాక్యం ఆమె జీవితంలో నెరవేరుతున్నట్లు చూస్తున్నాము. ఆమె దేవుని యొక్క మందిరమును ఆమెకు నివాస స్థానంగా ఏర్పరచుకున్నది. దివారాత్రము ఆమె విడువక ప్రార్థిస్తూ ఉన్నట్లు మనం చూస్తున్నాము. And she made God her refuge and strength. ఆమె దేవుడే తనకు ఆశ్రయంగాను తనకు బలంగాను ఆమె నియమించుకున్నది. She was a faithful person who committed her entire life to the Lord. ఆమె దేవునికి తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా సమర్పించుకొని జీవితం మొత్తం కూడా నమ్మకంగా దేవునికి జీవిస్తూ ఉంది. Now according to the blessing in Deuteronomy 33 verse 24 we find ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 24వ వచనంలో ఇవ్వబడిన ఆశీర్వాదమును బట్టి it says, let him be acceptable to his brethren. ఆషేరు తన సహోదరుల కంటే కటాక్షమునందును ఎక్కువగా ఆశీర్వదింపబడును అని అక్కడ చెప్పబడుతుంది. And we find here that Anna would have been accepted by the brethren, the Levites and the priests. ఆ విధంగా హన్నా కూడా అక్కడ ఉన్న లేవీల ముందుట అదే విధంగా యాజకుల ముందుట కూడా ఆమె కటాక్షం నందుదిగా ఉందని మనం చూడవచ్చు. In her entire life she would have seen so many priests and Levites coming and serving the Lord. ఆమె యొక్క జీవితం మొత్తంలో కూడా ఆమె ఎంతో మంది లేవీయులను ఎంతో మంది యాజకులను దేవుని యొక్క సేవ చేయటకు వచ్చిన వారిని ఆమె చూచి ఉండవచ్చు. She must be a great help to them, meeting all their needs
helping them as they serve the Lord. ఆమె వారందరికీ కూడా ఎంతో సహాయకురాలుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. Should have loyally minister to them. ఆమె వారికి ఎంతో సమర్పణ కలిగి వారికి సేవలు అందించి ఉండవచ్చు. We find Abigail telling David that she would be willing to wash the feet of the servants of David also. So such humility even Anna would have had, that she had to even serve the ministers of the Lord. అబిగయలు కూడా దావీదుతో నేను దావీదు యొక్క సేవకుల యొక్క పాదములు కడుగుటకు కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పబడుతున్నట్లు అటువంటి దీనత్వం కలిగిన సమర్పణ కలిగిన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అదే అటువంటి జీవితాన్ని మనం అన్న యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాము. We find in Luke chapter 8 and verse 3, లూకా సువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో, that many women were with the Lord Jesus Christ during his ministry, and they went about with him, serving him of their substance. ఆ యొక్క వాక్య భాగంలో కూడా మనము అనేక మంది స్త్రీలు అక్కడ యేసు ప్రభువుతో కూడా ఉండి యేసు ప్రభువుతో ఉన్నవారికి కూడా వారు తమ సేవలను అందించినట్లు, సహాయం చేసినట్లు, ఉపచారం చేసినట్లు మనం చూడవచ్చు. So the women's ministry was being accepted in those days also by the men. కాబట్టి ఆ యొక్క దినంలో కూడా స్త్రీలు ఉపచారం చేయటం అనేది అంగీకరించబడిందిగా, ఆమోదించబడిందిగా ఉన్నది. To serve those who are serving the Lord. స్త్రీలు దేవుని యొక్క సేవ చేసే వారిని పరిచారం చేయటకు, వారికి పరిచారమును చేయటకు వారు ఆమోదించబడి ఉన్నారు. Again in Deuteronomy 33:25 it says, తిరిగి ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 25వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతుంది, thy shoes shall be iron and brass. నీ కమ్ములు అనగా తెలుగులో కింద చూసుకున్నట్లయితే పాదరక్షలు ఇనుపవియు ఇత్తడివినై ఉండును. So what does that mean? దీని యొక్క అర్థం ఏమిటి? See, these iron and brass are natural metals that are really very strong. ఇత్తడి, ఇనుము అనేవి సహజంగా లభించే లోహాలుగా ఉన్నాయి. అవి ఎంతో బలము కలిగిన లోహములుగా ఉన్నవి. And when they are put through the fire to be refined, they become even more strong, and at the same time they are able to be molded, malleable. వాటిని గనక అగ్నిలో గనక పరీక్షించినట్లయితే, ఆ యొక్క అగ్నిలో గుండా తీసుకొని వెళ్ళినట్లయితే అవి ఇంకా బలం కలిగినవై అదే సమయంలో వాటిని ఏ విధంగా మలచవలనంటే ఆ విధంగా మలచగలిగిన ఆ యొక్క లక్షణం కలిగినవై అవి ఉంటాయి. So Anna, through her sufferings and afflictions from a young age, she became very strong and was able to face all life's challenges. అగ్ని అనేది శ్రమలను, శోధనలను చూపిస్తుంది. అదేవిధంగా అన్న కూడా తన యొక్క జీవితంలో మొదటి నుండే ఆమె అనేక శ్రమలు, కష్టములు పొందిన దాన్ని బట్టి ఆమె ఎంతో బలము కలిగిన దాన్ని, అదేవిధంగా ఉన్న పరిస్థితులను బట్టి ఆమె తాను మలుచుకోగలిగినదిగాను ఉన్నది. We find that she presented her body, her soul and her spirit as a living sacrifice to God. ఆమె తన యొక్క ప్రాణాత్మ దేహాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నట్లు మనం చూడవచ్చు. And this was her reasonable service, as we see in Romans 12:1. ఇట్టి సేవ మీకు యుక్తమైనది అని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడుతుంది. So because of these, God also accepted her ministry in the temple, and he took care of her, he met all her needs, he protected her. ఈ విధంగా ఆమె యొక్క జీవితం అనేది దేవునికి సజీవ యాగంగా ఉన్నదాన్ని బట్టి దేవుడు కూడా ఆమె చేస్తున్న పరిచర్యను, ఉపచారమును ఆయన అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ఆమె యొక్క అవసరతలన్నింటినీ కూడా ఆయనే తీరుస్తూ ఆమెను ఆయన కాపాడుతున్న వాడిగా ఉన్నాడని మనం చూడవచ్చు. So the challenge to us here is, are we willing to lay ourselves on the altar as a sacrifice to God? అయితే మనకు ఇప్పుడు ముందుంచబడిన సవాలు ఏమిటంటే, ఆ విధంగా మనం కూడా బలిపీఠం మీద మన యొక్క జీవితాన్ని సజీవ యాగంగా అర్పించుకుంటకు మనం సిద్ధంగా ఉన్నామా? Are we willing to suffer for the Lord's sake? మనం దేవుని కొరకు శ్రమను అనుభవించుటకు మనం సిద్ధంగా ఉన్నామా? Are we willing to serve God and his people, ministers who serve the Lord? దేవుని యొక్క సేవకులకు, దేవుని సేవ చేసే వారికి మనము ఉపచారం చేయుటకు, పరిచర్య చేయుటకు మనము సుముఖంగా ఉన్నామా? She did it with great joy and great devotion. ఆ యొక్క ఉపచారాన్ని అన్న తన యొక్క జీవితంలో ఎంతో గొప్ప సంతోషంతో ఆమె చేస్తూ ఉన్నది. So this also should be our attitude when we serve the Lord. Even as Abigail
told David that he was willing to wash the feet of his servants, so also we should be able to wash the feet of his ministers. అబిగయీలు ఏ విధంగా అయితే దావీదుతో నీ యొక్క పాదములు నీ యొక్క సేవకుల యొక్క పాదములు కడుటకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పినదో అదే విధంగా మనము కూడా దేవుని యొక్క సేవకులకు ఉపచారం చేయటకు మనము అటువంటి దీనత్వాన్ని తగ్గింపు గల జీవితాన్ని కలిగి ఉండాలి. The third point, or thirdly we see about Anna. మూడవదిగా మనం అన్నా గురించి ఏం చూడబోతున్నామంటే she dedicated herself continuously to praise and worship God. తన యొక్క జీవితాన్ని ఆమె దేవునికి దివారాత్రము ప్రార్థించుటకు దేవుని స్తుతించుటకు ఆమె సమర్పించుకొని ఉన్నది. In verse 37 itself you see that she fasted day and night and with prayers. లూకా సువార్త 2వ అధ్యాయం 37వ వచనంలో ఆమె దివారాత్రము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్లు మనం చూడవచ్చు. In 1 Timothy 5:5 Apostle Paul says, now she that is a widow indeed and desolate trusteth in God and continueth in supplications day and night. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో అపొస్తలుడైన పౌలు ఏమి చెప్తున్నాడంటే, అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయ్యుండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును అని అక్కడ చెప్తున్నాడు. Now what does this mean? దీని యొక్క అర్థం ఏమిటి? This means that she did not give herself to the flesh. దీని యొక్క అర్థం ఏమిటంటే ఆమె తన యొక్క జీవితాన్ని తన యొక్క శారీరక సంబంధమైన కోరికలకు అర్పించుకోలేదు. Oversleeping, gossiping, babbling, all this was not there in her. ఈ విధంగా అపవిత్రమైన వట్టి మాటలను మాట్లాడుటకు కానీ నిద్రించుటకు కానీ లేదు అంటే ఇతరుల గురించి పుకార్లు పుట్టించుటకు కానీ ఆమె తన యొక్క సమయాన్ని వెచ్చించలేదు. Paul says in Ephesians 5:4, neither filthiness, nor foolish talking, nor jesting, which are not convenient, should be seen in our lives. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో పౌలు ఏమని చెప్తున్నాడంటే, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను మనం ఉచ్చరింపకూడదు, అవి మనకు తగవు అనేది పౌలు చెప్తున్నాడు. But what does he want us to do? అయితే దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు? Ephesians 5:19 Paul says, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో పౌలు చెప్పిన విధంగా, speaking to yourselves in psalms and hymns and spiritual songs and singing and making melody in your hearts to the Lord. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయంలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు అని పౌలు అక్కడ చెప్తున్నాడు. So she did not waste time, and in Paul also says that we have to use our time profitably, that is redeeming the time profitably. కాబట్టి ఆ హన్నా కూడా తన జీవితంలో తన యొక్క సమయాన్ని వృధాపరచలేదు. అదేవిధంగా పౌలు కూడా మీరు సమయం పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్తున్నాడు. So we find that Anna exercised herself in godliness. ఆ విధంగా దైవభక్తి విషయంలో ఆమె సిద్ధపరచుకున్నదని సాధకం చేసుకున్నదని మనం హన్నా గురించి చూడవచ్చు. And how did she do that? ఏ విధంగా ఆమె దాన్ని చేసింది తన జీవితంలో? In Ezra chapter 7 verse 10 we find that Ezra prepared his heart to seek the Lord and to do it and to teach the Israel the statutes and the judgments. ఎజ్రా 7వ అధ్యాయం 10వ వచనంలో ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను అని అక్కడ చూస్తున్నాము. So even Anna would have given herself to learn from the word of God. అన్న కూడా అదే విధంగా దేవుని యొక్క వాక్యం నుండి నేర్చుకొనుటకు ఆమె సమర్పించుకొని ఉండవచ్చు. And she prepared her heart to seek the Lord and to seek his word and to be able to teach it maybe to the women who are coming to the temple. ఆమె దేవుని అనుసరించుటకు దేవుని యొక్క వాక్య ప్రకారం నడుచుకొనుటకు అదే విధంగా ఇతరులకు దాని గురించి బోధించుటకు ఆమె తనను తాను సిద్ధపరచుకొని ఉండవచ్చు. So she was called a prophetess. One who teaches the word of God is known as a prophet. So she was a prophetess perhaps because she was teaching the word of God. ఆమె ఆ విధంగా ఇతరులకు దేవుని వాక్యాన్ని ఉపదేశిస్తున్న దాన్ని బట్టి ఆమె ప్రవక్తి అని పిలువబడి ఉండవచ్చు. ఎందుకంటే ప్రవక్త అనగా ఆ విధంగా ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధిస్తారో ప్రవచిస్తారో వారు ప్రవక్తలుగా పిలువబడతారు.
So here we find that she prepared her heart. Ezra prepared his heart. Here also we find that she would have prepared her heart to learn and to seek the Lord's word. ఎజ్రా ఏ విధంగా అయితే తన హృదయాన్ని దేవుణ్ణి వెతుకుటకు దేవుణ్ణి అనుసరించుటకు సిద్ధపరచుకున్నాడో అదేవిధంగా అన్నా కూడా తన యొక్క హృదయాన్ని సిద్ధపరచుకున్నదై ఉన్నది. So unless we are prepared, we will not be willing to sit at the Lord's feet to learn His word. మనము ఆ విధంగా సిద్ధపాటు లేని వారం అయితే ఆ విధంగా దేవుని యొక్క పాదముల యొద్ద కూర్చొని మనము ఆయన యొక్క వాక్యాన్ని నుండి నేర్చుకున్నటకు మనల్ని మనము సమర్పించుకొనలేము. Unless we have a willing heart, we will not be prepared to follow or obey what the word says. ఆ విధంగా మనము సుముఖత కలిగిన హృదయాన్ని కనుక మనం కలిగి ఉండకపోతే దేవుని యొక్క వాక్యం మనకు ఏమి చెప్తుందో దాని ప్రకారం నడుచుకుంటకు మనము చేయలేము. So what is the challenge for us today? అయితే మన ముందుంచబడిన సవాలు ఏమిటి? God has given us so much time in our hands during this period of lockdown. ఈ యొక్క లాక్డౌన్ సమయంలో దేవుడు మనకు ఎంతో సమయాన్ని ఆయన దయచేశాడు. So are we engaged in the things of God? How much time do we spend reading His word, meditating upon His word, studying His word? అయితే ఈ యొక్క ఖాళీ సమయంలో మనం ఎంత సమయం దేవుని కొరకని వెచ్చిస్తున్నాము, ఎంత సమయం దేవుని యొక్క వాక్య ధ్యానంలోను దేవుని యొక్క సన్నిధిలోను దేవుని యొక్క పాదం చెంత ప్రార్థనలోను మనం గడుపుతున్నామని మనం గమనించుకోవాలి. How much time do we spend on our knees pleading with God, crying to God, interceding for the others for God? మనం ఎంత సమయం మన మోకాళ్ళ మీద దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన్ను వేడుకుంటూ ఇతరుల కోసం మనము ఆయనకు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటున్నామని మనల్ని మనం పరీక్షించుకోవాలి. We may be having a quiet time, we may have family prayer, but that is not sufficient. మేబీ మన యొక్క వ్యక్తిగత మౌన ధ్యానం మనం కలిగి ఉండవచ్చు, కుటుంబ ప్రార్థనలో కూడా మనం పాల్పొందుతూ ఉండవచ్చు, అయితే అది సరిపోదు అని మనము దేవుని వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాం. As women, we have so much of time in our hands after the housework. We can easily find some time alone, separately with the Lord. స్త్రీలుగా మనము ఇంటిలో అనేక కార్యములు ముగించుకున్న తరువాత మనము దేవుని యొక్క సన్నిధిలో గడుపుటకు మనకు ఎంతో సమయం మనకు లభిస్తూ ఉన్నది. So may God speak to us that we may spend more time, especially during this period of lockdown, to get more closer to Him and to learn from His word. కాబట్టి మనం ప్రతిరోజు మరి ముఖ్యంగా ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మనము అధికంగా దేవుని యొక్క సన్నిధిలో సమయాన్ని వెచ్చించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగాక. Fourthly, నాలుగవదిగా Anna had a living hope. అన్న తన జీవితంలో జీవం కలిగిన నిరీక్షణను కలిగి ఉన్నది. She had a hope that the Messiah, the Redeemer, would one day come. ఆమెకున్న నిరీక్షణ ఏమిటంటే మెస్సయ్య తన యొక్క విమోచకుడు ఒకరోజు ఖచ్చితంగా వస్తాడు అన్న నిరీక్షణ. Like we read about Simeon in verse 26. ఇక్కడ లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనంలో సిమియోను గురించి మనం చూస్తున్నాము. We find that he was waiting for the Messiah. ఇక్కడ సిమియోను మెస్సియా గురించి ఎదురు చూస్తూ ఉన్నాడు. Similarly, even Anna has been waiting all her life to see the Messiah before she died. అతని వల్లనే అన్నా కూడా తన యొక్క జీవితం అంతా కూడా మెస్సియాని చూచుటకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. And God has honored her desire so wonderfully. దేవుడు ఆమె యొక్క ఆశను ఘనపరిచి దాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాం. What do we see in verse 38? మనం ఇక్కడ 38వ వచనంలో ఏం చూస్తున్నాము? 38. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన్ను గూర్చి మాట్లాడుచుండెను. Yes. How the Holy Spirit of God has brought her at that very moment. The child Jesus was brought to the temple by Mary and Joseph. బాలుగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువు దేవాలయంకు తీసుకొని రాబడినప్పుడు అదే సమయంలో అదే గడియలో ఆమెను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా దేవాలయంలోనికి నడిపించిన వాడుగా ఉన్నాడు. Her path crossed the way Lord Jesus Christ was. ఆమె వెళుతున్న మార్గం అనేది అక్కడ యేసు ప్రభు ఉన్న మార్గంగా ఉందని మనం చూస్తున్నాము. So what was her immediate reaction? ఆమె యొక్క వెంటనే ఆమె ఏ విధంగా స్పందించింది అక్కడ?
See in verse 38, ఇక్కడ 38వ వచనంలో చూసినట్లయితే what did she do? She did two things. ఆమె రెండు కార్యములను అక్కడ జరిగిస్తున్నట్లు మనం చూడవచ్చు. She gave thanks likewise unto the Lord, ఆమె దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. and she spake of him to all them that looked for redemption in Jerusalem. ఆమె ఆయన యొక్క విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో కూడా మాట్లాడుతున్నట్లు మనం చూస్తున్నాము. Her joy was so much that she could not do nothing else but to thank and praise God profusely for giving her the desire, fulfilling her desire to see the child Jesus. తన యొక్క ఆశను, తన యొక్క నిరీక్షణను నెరవేర్చిన దేవుని యొక్క కార్యమును బట్టి ఆమె పొందిన అధికమైన సంతోషం ఏ విధంగా ఉందంటే ఆమె వేరేమీ చేయలేకపోయింది. కేవలం దేవునికి కృతజ్ఞతాస్తుతులు, దేవునికి స్తుతులు మాత్రమే ఆమె చెల్లించగలిగిగా ఉన్నదిగా మనం చూస్తున్నాము. She had been waiting all her life to see Messiah, and now God honored her faith and enabled her to see the Messiah. ఆమె తన యొక్క జీవితం అంతా కూడా మెస్సయాను చూచుటకు ఆమె వేచి ఉన్నది. ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆమె యొక్క నిరీక్షణని దేవుడు ఘనపరిచి దాన్ని నెరవేర్చిన వాడుగా ఉన్నాడని మనం చూస్తున్నాము. So here we see two aspects for us to reflect. ఇక్కడ మనము రెండు విషయములను మనం గమనించవచ్చు. Firstly, what is our hope today? మన యొక్క నిరీక్షణ ఏమై ఉన్నది అని మనం మనల్ని పరీక్షించుకోవాలి. Do we have, as Paul says in Colossians 1:27, Christ in you, the hope of glory? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో అపొస్తలుడైన పౌలు కొలసీ యొక్క సంఘానికి మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడు అని ఏమని చెప్తున్నాడో అటువంటి నిరీక్షణను మనం కలిగి ఉన్నామా ఈరోజు? Unless we have Christ in us, we cannot have that hope in glory. క్రీస్తు గనుక మనలో లేకపోతే ఆ యొక్క మహిమ నిరీక్షణ మనం కలిగి ఉండలేము. So if we are not in the Lord, we have to confess our sins and accept him as our Lord and Savior. ఇప్పుడు ఎవరైనా ఇక్కడ దేవునిలో కనుక లేకపోయినట్లయితే, క్రీస్తు వారిలో లేనట్లయితే వారు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించి వారి యొక్క పాపముల కొరకు పశ్చాత్తాపపడి క్షమాపణ అడిగినట్లయితే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడుగా ఉన్నాడు. Accept him as your Savior, as a Redeemer who has come to save you from the darkness, from the sin, and to redeem you from the clutches of the evil one. అంధకారం నుండి, సాతాను యొక్క బంధకముల నుండి, పాపం నుండి మిమ్మల్ని విమోచించుటకు రక్షకుడిగా వచ్చిన ఆయన్ను మీ యొక్క సొంత రక్షకునిగాను విమోచకునిగాను అంగీకరించమని దేవుడు పిలుస్తున్నాడు. For this very reason he came down to the earth to die for us on the cruel cross of Calvary, to be buried and to be resurrected and seated now at the right hand of God. ఆ విధంగా మిమ్మల్ని విడిపించుటకే, రక్షించుటకే ఆయన పరలోకం నుండి భూలోకం నుండి దిగి వచ్చి ఆ యొక్క శిలువ మీద అతి ఘోరమైన మరణాన్ని ఆయన పొందిన వాడే, తన యొక్క రక్తాన్ని ఆయన శిలువలో చిందించిన వాడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. And when he went, ascended to heaven, he gave us the great hope that he is going to come for us to take us unto himself one day. ఆయన తిరిగి పునరుద్ధరణై పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ఆయన మనకు ఒక గొప్ప నిరీక్షణ ఇస్తున్నాడు. అది ఏమిటంటే ఆయన తిరిగి వచ్చి ఏ విధంగా ఆయన ఆరోహణమయ్యాడో అదే విధంగా ఆయన తిరిగి వచ్చి మనలను కూడా ఆయనతో నిత్యత్వంలో ఉండుటకు తీసుకుని వెళ్తాడన్న గొప్ప నిరీక్షణ మనకి ఇచ్చిన దేవుడై ఉన్నాడు. So this is the hope that we should have when we are in Christ, and this is the hope that we are waiting for the second return of the Lord Jesus Christ. మనము క్రైస్తవ విశ్వాసులుగా ఉన్నప్పుడు ఈ యొక్క నిరీక్షణను మనము జీవితంలో మనం కలిగి ఉండాలి. ఈ యొక్క నిరీక్షణను మన యొక్క జీవితంలో ఆయన మనల్ని తిరిగి వచ్చి తీసుకువెళ్తాడన్న నిరీక్షణను ఎల్లప్పుడూ మనం కలిగి ఉండాలి. The second is the testifying about Christ. రెండవది ఏమిటంటే దేవుని గురించి సాక్షులుగా ఉండటం. Of his redeeming grace, his mercy to a sinner like us. ఆయన యొక్క కృపను, ఆయన యొక్క విమోచనను, ఆయన ఒక పాపికి ఇస్తున్న కరుణను గురించి మనము సాక్షులుగా ఉండాలి. As commanded by the Lord Jesus Christ in Acts chapter 1 and verse 8. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుని చేత ఏ విధంగా మనకు ఆజ్ఞాపించబడినదో, You shall be witnesses for me in Jerusalem, in Judea, in Samaria and uttermost part of the world. అక్కడ ఏమని చెప్పబడుతుందంటే, మీరు శక్తి నందుదురు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో అంతట్ను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురు అని అక్కడ చెప్పబడుతుంది. So what is our Jerusalem? మన యొక్క యెరూషలేము ఏమిటి?
Our home is our Jerusalem. మన యొక్క స్వస్థలమే మన యొక్క యెరూషలేముగా ఉన్నది. What is our Judea? మన యొక్క యూదయ ఏమిటి? Our neighborhood, our relatives, our neighbors. మన చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, మన చుట్టుపక్కల ఉన్నవారు, మన బంధువులు, మన స్నేహితులు మన యొక్క యూదయగా ఉన్నారని మనం చూస్తున్నాం. What is our Samaria? మన యొక్క సమరయ ఏమిటి? Maybe our workplace, or maybe our school or education institution where we are going to. మనము పనిచేసే స్థలము, లేదంటే మనం చదువుకుంటున్న స్థలము, మన యొక్క కళాశాలలు కానీ పాఠశాలలు కానీ అయి ఉన్నాయి. And uttermost part of the world is maybe the other places where we can travel and we can go. భూదిగంతముల వరకు అని చెప్పబడుతున్న దాని యొక్క అర్థం ఏమిటంటే మనం ఎక్కడికైతే వెళ్ళగలమో మిగిలిన ఆ యొక్క ప్రదేశాలన్నింటినీ గురించి అక్కడ చెప్పబడుతుంది. So God expects us to be a testimony for Him, a witness for Him in all these areas. Wherever we go, we have to spread the word, the gospel. We have to be a part of the furtherance of the gospel of Christ. కాబట్టి మనము ఆయన యొక్క సాక్షులుగా ఉండాలని ఆయన మన నుండి ఎదురు చూస్తున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయన మనకు దయచేసిన కృప ప్రేమలకు ఆయన మన యొక్క రక్షకుడిగా ఉన్నాడని, మనం సాక్షులుగా ఉండాలని ఆయన మన నుండి కోరుకుంటున్నాడు. In 2 Timothy chapter 2 and verse 2, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో Paul tells us, అపొస్తలుడైన పౌలు మనకు ఈ విధంగా చెప్తున్నాడు. and the things that thou hast heard from me among many witnesses, the same commit them to faithful men, who shall be able to teach others also. నీవు అనేక సాక్షుల ఎదుట నా వల్ల విన్న సంగతులను ఇతరులకు నువ్వు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. So here we see a chain of passing on the information about the gospel, about the word of God. ఇక్కడ ఏ విధంగా ఆయన యొక్క సువార్త కానీ, దేవుని యొక్క వాక్యం కానీ, దేవుని గురించిన ఆ యొక్క విషయాలు కానీ ఏ విధంగా ఒకరి నుండి ఒకరికి బదిలీ అవుతున్నాయో మనం ఆ యొక్క గొలుసుని మనం ఇక్కడ చూడవచ్చు. Paul tells Timothy, what you have heard from me. పౌలు ఇక్కడ తిమోతికి ఏమని చెప్తున్నా అంటే నా వలన నీవు విన్న సంగతులు అని చెప్తున్నాడు. Then Paul asks Timothy to commit them to faithful men. అదేవిధంగా తన వలన తిమోతి విన్న సంగతులను తిమోతి ఇతరులకు బోధించమని, ఇతరులకు అప్పగించమని పౌలు తిమోతికి చెప్తున్నాడు. And those faithful men are supposed to be teaching the others. ఆ యొక్క నమ్మకమైన మనుషులు ఇతరులకు బోధించవలనని పౌలు అక్కడ చెప్తున్నట్లుగా చూస్తున్నాము. So that is how the word of God is passed on, and the word of God grows, and many are brought into the kingdom of God. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం అనేది ఒకరి నుండి ఒకరికి బదిలీ అవుతూ విస్తరిస్తూ ఎంతో మందిని దేవునిలోనికి తీసుకొని వచ్చేదిగా ఉంది. So God expects us to be part of this chain of transferring information about Him and transferring the truth about the gospel of Christ to the others, to save them and to bring them to the body of Christ. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని విస్తరింపజేసే వారి ఆ యొక్క గొలుసులోను, దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క సువార్తను విస్తరింపజేసే ఆ గొలుసులో మనము కూడా భాగస్థులమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా మనము అనేకులను ఆయన వైపు నడిపించాలని దేవుడు మన నుండి ఎదురు చూస్తున్నాడు. In conclusion, చివరిగా we must reflect through the life of Anna. మనల్ని మనము అన్న యొక్క జీవితంని ముందుంచుకొని పరీక్షించుకోవలసిన వారమై ఉన్నాము. What is the need of churches today? దేవుని యొక్క సంఘం యొక్క అవసరం ఏమిటి? The church needs women who will storm the gates of heaven day and night with their prayers. సంఘం యొక్క అవసరత ఏమై ఉన్నదంటే సంఘంలో ఉన్న సహోదరులు దేవుని యొక్క పరలోకపు ద్వారములను వారి యొక్క ప్రార్థనతో నింపవలనని ఆ సంఘము ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. And the women who are willing to serve the Lord and His people joyfully and in all humility. సహోదరులు సంఘంలో ఉన్న సహోదరులు దీనత్వం కలిగి తగ్గించుకున్న జీవితంలో కలిగి దేవుని యొక్క సేవకులకు, దేవుని యొక్క సంఘానికి పరిచారకులుగా ఉండాలని అటువంటి సహోదరుల యొక్క అవసరాన్ని సంఘం కలిగి ఉన్నది. The church needs women who are willing to suffer for the Lord, who
who are willing to carry their cross, దేవుని కొరకు శ్రమను అనుభవించడానికి సిద్ధపడి ఉన్న, అదేవిధంగా దేవుని యొక్క సిలువను మోయుటకు సిద్ధపడి ఉన్న సహోదరుల అవసరతను సంఘం కలిగి ఉన్నది. and the church also needs women who are willing to give their lives as a living sacrifice. అదేవిధంగా ఏ సహోదరులు అయితే వారి యొక్క జీవితాలను సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోగలరో అటువంటి సహోదరుల యొక్క అవసరతను సంఘం కలిగి ఉన్నది. Church needs women who will keep themselves sanctified, holy and pure for the Lord. దేవుని కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా ఎవరైతే వారి యొక్క జీవితంలో కాపాడుకుంటారో అటువంటి సహోదరులను సంఘము అవసరత కలిగి ఉన్నది. And women who have the living hope, who have Christ in them and have the hope of glory in them and await for the return of the Lord Jesus Christ. క్రీస్తే తమ యొక్క నిరీక్షణగా, క్రీస్తు తిరిగి వచ్చి వారిని తీసుకువెళ్తాడనే నిరీక్షణ కలిగి ఉన్న, సత్యం జీవం గల నిరీక్షణ కలిగి ఉన్న ఆ యొక్క సహోదరులను సంఘము కోరుకుంటున్నది. So may God help us to learn all these things from the life of Anna and to be able to practice it in our lives. అదే ఆ విధంగా అన్న యొక్క జీవితం నుండి ఈ యొక్క కార్యములన్నింటినీ మనం నేర్చుకుంటకు, మన యొక్క జీవితంలో అనుసరించుటకు దేవుడు మనకు సహాయం చేయనుగా. If Anna could be such a person in her ripe old age, what are we? Our age is not that much that we should be giving excuses to the Lord. బహువృద్ధురాలయుండి కూడా అన్న అటువంటి సాక్ష్యం కలిగిన మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండి ఆమె అటువంటి మాదిరికరమైన జీవితాన్ని మన ముందు ఉంచినప్పుడు మన యొక్క వయసు అనేది అంత గొప్పగా లేదు. అయితే మనము ఎన్నో సాకులను వంకలను దేవుని యొక్క పని చేయడానికి మనం చెప్తున్న వారంగా ఉన్నాము. దాన్ని మనం పరీక్షించుకోవాల్సిన వారంగా ఉన్నాము. So may God speak to each one of us and help us to grow more in His grace and in His favor. దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఆయన యొక్క ప్రేమలోను ఆయన యొక్క కృపలోను మనం ఎదుగులాగున ఆయన మనకు సహాయం చేయను గాక. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Father, we thank and praise you. దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. We have been meditating upon the life of Anna. మేము అన్న యొక్క జీవితం గురించి ధ్యానించుకుంటూ వచ్చాము. Father, you have taught us so many things about this prophetess in your word. దేవా, అన్న ఒక ప్రవక్త యొక్క జీవితం నుండి మాకు అనేక విషయంలో మీరు మాకు బోధించారు. Lord, we pray that each one of us here would be able to be like her, serving you in thy house, serving you day and night, praising you day and night, O Lord. దేవా, ఇక్కడున్న ప్రతి ఒక్క సహోదరి కూడా అన్నా వలె మిమ్మల్ని దివారాత్రము సేవించే వారిగా, అదేవిధంగా దివారాత్రము ప్రార్థనలో గడిపే వారిగా ఉండటకు మీరు సహాయం చేయండి. We may be serving you joyfully and in all humility. హృదయపూర్వకంగా సంతోషంతో అదేవిధంగా దీనత్వం కలిగి మేము మిమ్మల్ని సేవించుటకు మాకు సహాయం చేయండి. Father, we may keep ourselves sanctified for thee till your return. మీరు వచ్చే పర్యంతం వరకు కూడా మమ్మల్ని మేము పరిశుద్ధంగా పవిత్రంగా ఉంచుకుంటకు మీరు మాకు సహాయం చేయండి. We may be able to prepare our hearts, Lord, to seek your word and to be able to obey your word, O Lord. మీ యొక్క వాక్యంని అనుసరించి నడుచుటకు, మీ యొక్క వాక్యములకు లోబడి ఉన్న జీవితాన్ని మేము జీవించుటకు మా యొక్క హృదయంని సిద్ధపరచుకుంటకు మాకు సహాయం చేయండి. Help us, Father, Lord, to lay our life on the altar, Lord, as a living sacrifice for you. బలిపీఠం మీద సజీవ యాగంగా మా యొక్క జీవితంలో మేము సమర్పించుకుంటకు మాకు సహాయం చేయండి. Father, Lord, we pray that you will be pleased with us and our service will be acceptable to you, O Father. దేవా, మీరు మా యందు సంతోషించి మా యొక్క సేవ మీకు యుక్తమైనదని, మీకు అంగీకారమైనదిగా మీకు ఉండులాగున మాకు సహాయం చేయమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. Father, keep us faithful to thee till the end of our lives. దేవా, మా యొక్క జీవితాంతం వరకు కూడా మీకు నమ్మకమైన దాసులుగా ఉండటకు మాకు సహాయం చేయండి. Lord, the living hope may be kept alive in us till you come to take us unto yourself. జీవగల నిరీక్షణ మీరు వచ్చి పర్యంతం వరకు, మీరు మమ్మల్ని మీతో కూడా ఉండకు తీసుకువెళ్ళేంత వరకు కూడా మాలో వెలుగుతూ ఉండటకు మాకు సహాయం చేయండి. We commit ourselves into your loving hands.
మీ యొక్క ప్రేమ హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. And ask this prayer with Jesus Christ's precious name. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఈ యొక్క చిన్న ప్రార్థనను అడిగి వేడుకొంచున్నాం తండ్రి. Amen. ఆమేన్. Praise the Lord. దేవునికి వందనాలు.